మ్యూజిక్ షాప్ మూర్తి భయ ఇది అజయ్ ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కిందనమాట. సినిమా స్టోరీ విషయానికి వస్తే 50 ఏళ్ళ వయసులో ఒక వ్యక్తి అంటే తన గోల్ని ఎలా అచీవ్ చేసిండు అనేది సినిమా భయ. ఈ సినిమా అయితే కొంచెం ముందుగా కొంచెం ఫన్నీగా స్టార్ట్ అయిన తర్వాత ఇంట్రెస్టింగ్గా పోతుంది అనమాట. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మంచి చూడొచ్చు అనమాట. తెలుగులో ఉంది, ఆలో ఉంది అనమాట. హనీమూన్ అనే వెబ్ సిరీస్ గురించి చెప్పబోతున్న రివ్యూ అయితే తెలుగులో ఉంది అనమాట. హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. మరి దీని బేసిక్ ప్లాట్ లైన్ విషయానికి వస్తే ఏంటంటే హీరో అనేవాడు వచ్చేసి చాలామందిని పెళ్లి చేసుకుంటాడు అనమాట. అంటే ఒక్కొక్కరిని పెళ్లి చేసుకొని మోసం చేస్తాడు అనమాట. డబ్బు కోసం, కట్నం కోసం కూడా. అది ఒకరికి తెలియకుండా ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి అట్లా మోసం చేస్తుంటాడు. ఇందులో చాలా మందిని మోసం చేస్తున్నప్పుడు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇది జస్ట్ బేసిక్ ప్లాట్ లైన్ భయ. ఇంకా స్టోరీలు చాలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మూవీ వచ్చేసి శాకాహారి భయ. ఇది అయితే తెలుగులో డబ్ అయిందనమాట. యాక్చువల్లీ కన్నడ మూవీ అనమాట. మంచి ఐఎంబిడి రేటింగ్ కూడా ఉంది భయ. యాక్చువల్గా ఇది కన్నడలో చాలా పెద్ద హిట్ అయింది అనమాట. ఒక డీసెంట్ ఫిలిం లెక్క కలెక్షన్స్ చాలా వచ్చాయన్నమాట. అంటే దానికి పెట్టిన బడ్జెట్కి. మరి దీని స్టోరీ లైన్ విషయానికి వస్తే ఏంటంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ భయ ఇది. అంటే ఒక విలేజ్లో జరుగుతుందనమాట. ఒక హోటల్ పెట్టి అతని దగ్గరికి ఒక అతను వస్తాడనమాట. మర్డర్ జరిగిందని. ఇంకా అలా సాగుతుంటుంది భయ. ఆయనకి ఏం సంబంధం, వాళ్ళ ఫ్యామిలీకి ఏం సంబంధం అనేది ఉంటుంది భయ. చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరైతే ఎక్స్పెక్ట్ చేయరనమాట కొన్ని ట్విస్ట్లు క్లైమాక్స్లో. చూడండి భయ, తప్పకుండా తెలుగులో ఉంది, ప్రైమ్లో ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి చందు ఛాంపియన్ భయ. ఇది అయితే చాలా బాగుందనమాట. కాకపోతే తెలుగు డబ్బింగ్ అయితే అసలు బాగాలేదు, దరిద్రంగా ఉందన్నమాట. తెలుగు డబ్బింగ్ చూస్తే మనకు ఈ యూట్యూబ్లో యాడ్స్, ఈ టీవీలో వచ్చే యాడ్స్ వాళ్ళు డబ్బింగ్ వాళ్ళు చెప్పారనమాట. మరి ఈ స్టోరీ అయితే బయోగ్రఫీ భయ మూవీ. హిందీలో అయితే కలెక్షన్లు పెద్దగా రాలేదన్నమాట. అంటే క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూ వచ్చింది కానీ పెద్దగా ఆడలేదు సినిమా. మీరైతే చూడొచ్చు అనమాట. తెలుగులో ఉంది, ప్రైమ్లో కూడా. అయితే మ్యాక్సిమం అయితే హిందీలో చూడటానికి ట్రై చేయండి. ఎందుకంటే తెలుగు అది వేరే బాగాలేదనమాట. చాలా అసలు కొంచెం కూడా బాగాలేదు. మంచి ఫీల్ గుడ్ మూవీ భయ. ఇది అయితే 2 hours 20+ minutes ఉంటుంది అనమాట.